మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వ్యాయామంతోనే శారీరక, మానసిక దృఢత్వం,
ఉల్లాసంగా ఉత్సాహంగా 3K రన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఇకపై అధికారికంగా వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్య వైశ్యులు. నగరంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులకు శ్రీకారం. పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న జేసీ దాత్రిరెడ్డి. వైఎంహెచ్ఏలో ఘనంగా గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. తెలుగు భాష గొప్పతనాన్ని ఈ తరానికి తెలియపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్న ముఖ్య వక్తలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. లెప్రసీ కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, శారీరక మానసిక దృఢత్వానికి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో వ్యాయామం అంతర్భాగం కావాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో 3K రన్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తితో ఫిట్ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని చెప్పారు. జిల్లాలో జాతీయ క్రీడోత్సవాలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని చెప్పారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ రోజులో 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు. ఈ 3K రన్ స్టేడియం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఫైర్ స్టేషన్కు చేరుకుని క్రీడాకారులచే మానవహారంగా ఏర్పాటు చేసి క్రీడా ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేయించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి క్రీడా ర్యాలీ ప్లకార్డ్స్తో చేరడం జరిగింది. ఈ 3K రన్లో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్సీసీ విద్యార్థులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డీఈఓ ఎస్ అబ్రహం, డీవీఈఓ బి ప్రభాకర్రావు, వ్యాయామ ఉపాధ్యాయులు డిఎస్డీఓ బి శ్రీనివాసరావు, విశ్రాంతి క్రీడా కోచ్లు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీరు అందరూ కూడా క్రీడాకారులు ప్లస్ స్టూడెంట్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ అందరూ కూడా
take the pledge to lead and to take out 30 minutes every day to encourage our neighbors. సెలబ్రేట్ చేస్తున్నాము. అందులో భాగంగా 1 వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ మన జిల్లాలో చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్ ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అందులో మనకు 11 డిఫరెంట్ గేమ్స్ కింద పిల్లలకి మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్ దిస్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ప్రైజెస్ ఆల్సో. సో ఈ ఉద్దేశం ఏదంటే ఇండియా ఫిట్ ఇండియాగా మారాలి, మన జిల్లా ఫిట్ ఏలూరుగా మారాలి. అది కాకుండా డైలీ అందరూ ఒక 30 మినిట్స్ ఫిట్నెస్ యాక్టివిటీస్కి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ వాకింగ్కి కేటాయించాలని చెప్పేసి ఉద్దేశంతోటి ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ 1 వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3 కిలోమీటర్ ర్యాలీ కూడా చేశాము. ఈ తర్వాత ఒక ఫిట్ ఇండియా ప్లెడ్జ్ తీసుకుంటాము. ఆ తర్వాత ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ మన జిల్లాలో చాలామంది ఉన్నారు. నా దగ్గర ఉండే వాళ్ళందరూ హ్యాండ్బాల్ ప్లేయర్స్. సో వీళ్ళందరూ నేషనల్ లెవెల్లో ఆడిన గెలిచిన వాళ్ళు. సో ఇలాంటి ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సన్మానం కూడా చేపడుతుంది. ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం హర్షణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు సర్వదా రుణపడి ఉంటామని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఆర్యవైశ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని, అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని రుజువు చేస్తుందని అన్నారు. నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో భాగంగా గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ఆర్ఆర్పేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయన్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన నగరంలో రోడ్ల మరమ్మతులు, మేజర్ పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఆదేశాల మేరకు 80 లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి నగరంలో ప్రధాన రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. 10 రోజుల క్రితం పనులు ప్రారంభించడం జరిగిందని, వర్షాల కారణంగా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ప్రధాన రహదారుల మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. జరుగుతున్న పనులను గురువారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ తాతబ్బాయి, ఏఈ రఫీ, కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, దారపు తేజ, ఆరేపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో గత 10 రోజులుగా వానలు తగ్గిన కారణంగా మరి నగరంలో ప్రధానమైనటువంటి మురుగు కాలువల్లో సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం, అట్లాగే మరి ఎప్పటి నుంచో ఏలూరు నగరంలో గోతులు పడిపోయినటువంటి మెయిన్ రహదారుల్లో గోతులు పడిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటువంటి కార్యక్రమం, అట్లాగే నగరం అంతా కూడా మరి ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్లు చేయడం, లేకపోతే సుమారు 2.5 కోట్ల రూపాయలు పెట్టి మరి టెండర్లు పిలవడం జరిగింది. ఎక్కడైనా కానీ రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటే కనుక
ఆ రోడ్లు వేయటం, అట్లాగే వాటర్ పైప్ లైన్లు లీకేజీలు పోర్చడం, మరి లైట్లు డ్యామేజ్ అయిన చోట ఇవన్నీ కూడా మరి రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అట్లాగే ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళందరి సమక్షంలో కూడా ప్రతి రహదారి మీద ఉన్నటువంటి మరామతులు, రోడ్లు మరామతులు చేయడం, ప్యాచ్ వర్క్లు చేయడం, అట్లాగే సిల్ట్ తీయించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏలూరు నగరంలో ముమ్మరంగా సాగుతున్నాయి. మరి దానిలో భాగంగానే మరి గౌరవ కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మేమందరం కూడా వచ్చి ప్రతిరోజు కూడా సిల్ట్ తీసే దగ్గర ఇన్స్పెక్షన్లు చేయడం, అట్లాగే ఈ రోడ్లు మరామతులు చేసే విషయంలో మరి మేమందరం కూడా సడన్గా విజిట్ చేసి వీటి నాణ్యత లోపాలను కూడా ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉన్నాము. మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. మరి కాలువల్లో కూడా తినేసిన వ్యర్థ పదార్థాలు పడేయకుండా సిల్ట్ తీపిస్తున్నాం కాబట్టి మరి ఎక్కడా కూడా రోడ్ల మీదకి నీళ్లు, అతిగా వానలు పడినప్పుడు కూడా రోడ్ల మీదకి నీళ్లు రాకుండా నగరపాలక సంస్థ తరఫున మేము అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి ప్రతిరోజు కూడా జరిగేటటువంటి వర్కుల్లో మరి ఇన్స్పెక్షన్లు చేయడం, అట్లాగే రివ్యూ మీటింగ్లు కూడా నగరపాలక సంస్థలను, అట్లాగే శాసనసభ్యుల వారి ఆఫీసులో మరి రివ్యూ మీటింగ్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే గిరిజనుల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు గిరిజన గ్రీవెన్స్ డేను ప్రారంభించింది. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయంలో గురువారం గిరిజన గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన గిరిజన గ్రీవెన్స్ డేను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏలూరు హిందూ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎంహెచ్ఏ హాలు ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహానికి, గిడుగు రామ్మూర్తి పంతుల చిత్రపటానికి హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు అంబికారాజా, కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, ఉపాధ్యక్షులు కేకే గుప్తాలు పుష్పమాలలు వేసి స్మరించారు. అనంతరం సంగీత కళాకారులచే మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాషకు ప్రమాదం ఏర్పడిందని, భాష గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేస్తూ సంరక్షించుకోవాలని, అందుకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షులు అంబికారాజా మాట్లాడుతూ అందరూ తెలుగులో మాట్లాడడం అవలంబించి మాతృభాష గొప్పదనాన్ని చాటుదామని తెలియజేశారు. ఉపాధ్యక్షులు కేకే గుప్తా మాట్లాడుతూ రోజు సంబోధించే మాటల్లో తెలుగు మాటలను వ్యవహారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఉద్బోధించారు. కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు మాట్లాడుతూ చిన్ననాటి నుండే పిల్లల్లో తెలుగులో మాట్లాడడం, రాయడం నేర్పిస్తూ భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. జిల్లా రిజిస్ట్రార్ సాహితీవేత్త డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు వారి ప్రసంగంలో అమ్మ భాష తెలుగు అమృతమని, అలాంటి భాషను వ్యాపార అంగళ్లకు సూచికలుగా తెలుగు భాషలోనే నామఫలకాలు ఏర్పాటు చేయాలని, అందుకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ చర్యలు అవలంబిస్తే తెలుగుకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ గుడిపాటి లలిత తదితరులు ప్రసంగించారు. ఏ పార్వతీ రామచంద్రన్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శులు ఎల్ వెంకటేశ్వరరావు, కేబీ రావు, సభ్యులు డి హేమసుందర్, కనిగొళ్ల హేమంత్ కుమార్, కడియం ప్రసాద్ బాబు, కొమ్మన వెంకటరమణ, ఎం సూర్యనారాయణ యాదవ్, కె హేమంత్ కుమార్, కేశా సాంబశివరావు, జిల్లెళ్లమూడి వరప్రసాదరావు, ఆరేపల్లి రవిప్రకాష్, గుత్తా కోసలేందర్రావు, తెలుగు భాష అభిమానులు, కళాకారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వైఎంహెచ్ఏ తరపున మనం ఈ ప్రతి సంవత్సరం ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంలో తెలుగు తల్లికి పూలమాలేసి సన్మానిస్తూ వారికి మన తరపున అన్ని రకాలైనటువంటి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన వైఎంహెచ్ఆర్లో ఈ తెలుగు మాత విగ్రహం లేనందువల్ల, స్టాచ్యూ లేనందువల్ల శ్రీ అంబికా రాజా గారు వారి సొంత ఖర్చులతో ఇక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రతి సంవత్సరం తెలుగు తల్లితో పాటు అంబికా ఫ్యామిలీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భాషా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం తెలుగు తల్లి విగ్రహం పూలమాలను చేసుకొని, అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకునే వైఎంహెచ్ఏ సంస్థ తెలుగు జాతికి, తెలుగుకి అన్నలేని సేవ చేస్తున్నటువంటి పెద్దలందరినీ తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే పిల్లలకి పరభాష మోజు తెలుగు భాష మీద లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. చాలా ప్రమాదం అది. ఎందుకంటే మన భాషను మనం గౌరవించుకుందాం, ఇతర భాషను కూడా గౌరవిద్దామని తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఇలా నిర్వహించిన కార్యక్రమానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మా వైఎంహెచ్ఏ హాల్లో ప్రాంగణంలో ప్రతిష్ఠించిన తెలుగు తల్లికి నివాళులు అర్పించి, మరి మా సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మన తెలుగువారు ఉన్నారు, ప్రపంచం మొత్తం మీద మన తెలుగువారంతా ఉన్నారు. అందరినీ హలో అని కాకుండా నమస్కారం అని చెప్పి పలకరించి మన తెలుగుని గౌరవిద్దాము. అందరూ కూడా మార్నింగ్ శుభోదయంతో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పకుండా శుభోదయం అని చెప్తే అది మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఆలోచన. ఇక్కడ మనం మాతృభాష గురించి, తెలుగు భాష గురించి చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము. అదే సందర్భంలో ఎదురుగా ఉన్నటువంటి ఆ దుకాణాల్లో ఆ నామఫలకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే, అంటే చెప్పడానికి జరగడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను చెప్పడం కోసం తప్ప వేరే కనుకోక్కర్లేదు. ఇదే పరిస్థితి అన్ని చోట్ల అలాగే ఉందని చెప్పి తెలియజేస్తూ, దీన్ని ఖచ్చితంగా ఒక చైతన్యవంతమైనటువంటి రూపంలో తీసుకొచ్చి తెలుగు భాష గురించి సరైనటువంటి ప్రయత్నం చేయకున్నట్టయితే, సంస్కరణ మాత్రం స్థాయికి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు భాషకి ఖచ్చితంగా అది ఒక ప్రమాదం జరగబోతుందని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా స్థానిక 37వ డివిజన్ పరిధిలో వెంకట్రావుపేట స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం మంచి శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. అలాగే గురువారం సాయంత్రం హనుమాన్ నగర్లోని లెప్రసీ కాలనీలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం పలు డివిజన్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం స్కూల్లో ఫ్యాన్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి రెడ్డి అప్పలనాయుడిని కోరగా వెంటనే స్పందించి ఆ స్కూల్కి ఫ్యాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, బొత్స మధు, బోండా రాము, కందుకూరి ఈశ్వరరావు, బుద్దా నాగేశ్వరరావు, జనసేన రవి, చిత్తరి రవి, ఎట్రంచి ధర్మేంద్ర, పైడి లక్ష్మణరావు, సాయిరామ్ సింగ్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, ఇద్దం చిరంజీవి, మల్లపురెడ్డి సోంబాబు, వేముల బాలు, జగపతి మనోహరం స్వామి, వీర మహిళలు వెలగ గాయత్రి, ఎడ్లపల్లి మమత, మెగా అభిమానులు సేనం రామకృష్ణ, ఈదుపల్లి కాశీపవన్, అరవింద్, పండు తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం వెళ్తాం.
అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో ఈ రోజున సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ విద్యార్థులందరికీ నోట్బుక్స్ పెన్ను పెన్సిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే రోజు సాయంత్రం 4 గంటలకి లెపర్సీ కాలనీలో హనుమాన్ నగర్ ఉన్నటువంటి లెపర్సీ కాలనీలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఉంది. ఈ వారోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో 2 కార్యక్రమాలని తలపెట్టడం జరిగింది. 2వ తారీఖు వరకు కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ 2వ తారీఖున ఏలూరు నియోజకవర్గం అంతా కూడా అన్నదాన కార్యక్రమాలు మొదటగా రక్త శిబిరంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా జెండావిష్కరణలతో ముగిస్తాం. మరి ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకునేటువంటి సమాజంలో మార్పు కోరుకునేటువంటి దీనిగా ఈరోజు మేము కూడా చిన్నారుల మధ్యలో ఆయన పుట్టినరోజు వేడుకలను జరపాలని చెప్పేసి ఆలోచన చేసి ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి హనుమాన్ నగర్లో ఉన్నటువంటి లెపర్సీ కాలనీలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఉంది. అక్కడ కూడా అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 27, 28వ తేదీల్లో క్రీడాకారులకు, ఎంప్లాయీస్కి, వాకర్స్కు వివిధ క్రీడాంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని డిఎస్డిఓ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు మరియు ఎంప్లాయీస్కి స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లాలో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సత్కరించారు. హ్యాండ్బాల్ క్రీడాకారులు కె వనజ, వి సౌజన్య, రెహమాన్ ఫార్మర్ రంజీ కెప్టెన్, అథ్లెటిక్స్లో కోచ్ డి ప్రసాద్, సాయి సుందర్, సాహిల్ బాబు, వెయిట్ లిఫ్టింగ్లో శ్రీనివాస్ను సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, సాయ్ డైరెక్టర్ వినాయక ప్రసాద్, పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ ఐ రమేష్, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సెక్రటరీ అలివేల మంగతాయారు, పీడీలు పాల్గొన్నారు. ఎంతోసియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు. నాతో కూడా పార్టిసిపేట్ చేయించారు. అందరూ అంతా ఎనర్జెటిక్గా ఉంది. ఎవ్రీ మార్నింగ్ కమింగ్ అండ్ ప్లేయింగ్ ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తొందరగానే ఇదే స్పీడ్లో మనం రోజు వెళ్తే ఎవ్రీడే 30 minutes మనం స్పెండ్ చేస్తే మన ఏలూరు జిల్లా తొందరగానే ఫిట్ ఏలూరుగా మారిపోతుంది. సో ఫిట్ ఏలూరు చేస్తామా? Can we do it? So రోజు 30 minutes మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ అన్న, అక్క, తమ్ముడు అందరినీ ఒక 30 minutes ఎక్సర్సైజ్ కోసం, వాకింగ్ కోసం, యోగా కోసం, ఏదో ఒక యాక్టివిటీ కోసం స్పెండ్ చేయమని చెప్తారా? ఆల్ ఆఫ్ యూ? ఆర్ సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చా? సో దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనకు మీరు చూసి ఉంటారు. మనం ప్లాన్ చేసిన ఏరియాలో ఇండోర్ స్టేడియం ఉంది, దెర్ ఇస్ అ గ్రౌండ్. సో మనం చేయాలి అనుకుంటే స్పేస్ ఫెసిలిటీస్ కన్స్ట్రక్ట్ కాదు, ఎక్కడైనా చేయవచ్చు. వి జస్ట్ నీడ్ ఎ స్మాల్ స్పేస్ టు డూ సమ్ యోగా ఆర్ మెడిటేషన్, వాకింగ్. సో దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇంకా మన జిల్లాలో ఇంతమంది హ్యాండ్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, మన జిల్లాలో వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు. ఇవన్నీ నాకు ఈ స్పోర్ట్స్ వీక్లోనే తెలిసింది. సో చాలా టాలెంట్ ఉంది మన ఏలూరు డిస్ట్రిక్ట్లో. అవన్నీ బయట రావాలి, అందరినీ మోటివేట్ చేసేసి మన డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ తీసుకెళ్ళాలి నాకు కూడా అనిపిస్తుంది.
సో దానికి కావాల్సిన సపోర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కు స్పోర్ట్స్ ప్లేయర్స్కు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధ్యాన్ చంద్ గారి బర్త్డేని నేషనల్ వైజ్గా నేషనల్ స్పోర్ట్ డేగా డిక్లేర్ చేసి వారి యొక్క సంబరాలు జరుపుకున్నాం. దానిలో భాగంగా ఈ నెల 26వ తారీఖు నుంచి 37వ తారీఖు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ BCMM ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఏలూరు జిల్లాలో 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరపడం జరిగింది. అవి క్రీడాకారులకి, వాకర్స్కి, అదేవిధంగా మనకి ఎంప్లాయీస్, జిల్లాలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ కార్యక్రమం మనం కాంపిటీషన్ కండక్ట్ చేశాం. మరి వారు అంటాం ఏంటంటే, మేడం గారి ఉద్దేశం ఏంటంటే, మన ఏలూరు జిల్లా హెల్దీ జిల్లాగా డిక్లేర్ అవడానికి, ఫిట్ జిల్లాగా డిక్లేర్ అవడానికి స్టేట్లో మనం వంతు కృషి చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్
హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలైక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. యుద్ధ ప్రాతిపదికన నగరంలో మేజర్ డ్రైన్లో సిల్ట్ తొలగించే పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఆదేశాల మేరకు 80 లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి నగరంలో ప్రధాన మేజర్ డ్రైనేజీల్లో ఉన్న సిల్ట్ తొలగించడం జరుగుతుందని చెప్పారు. 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాల్లో సుమారు 13 మేజర్ డ్రైన్లో సిల్ట్ తొలగిస్తున్నామని అన్నారు. ప్రధాన రహదారుల మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. జరుగుతున్న పనులను గురువారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని పెదబాబు అన్నారు. మేజర్ డ్రైన్లో బ్రాందీ షాపుల దగ్గర సీసాలు, కూల్ డ్రింక్ షాపుల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉండడం కారణంగా డ్రైనేజీలు పూడుకుపోయి వర్షపు నీరు రోడ్లపై పొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, షాపు యజమానులు, ప్రజలు డ్రైనేజీల్లో వ్యర్థాలు వేయకుండా కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలను కోరారు. అలాగే డ్రైనేజీ నుండి తీసిన సిల్ట్ ఆరిన వెంటనే అక్కడి నుంచి తరలించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ తాతబ్బాయి, ఏఈ రఫీక్, కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, దారపు తేజ, ఆరేపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో కార్పొరేషన్ పరంగా గౌరవ శాసనసభ్యుల వారి చంటి గారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా ప్రధానమైనటువంటి కాలువలు, మురుగు కాలువలు, మరి వీటన్నిటిలో కూడా సిల్ట్ తీపిచ్చేటువంటి కార్యక్రమం నగరపాలక సంస్థ తరపున చేపట్టాము. మరి 1 టౌన్కి ఒక 20 లక్షల రూపాయలు, 2 టౌన్కి ఒక 20 లక్షల రూపాయలు మరి జనరల్ ఫండ్స్లోంచి నిధులు కేటాయించి మరి సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం 10 రోజుల నుంచి కూడా చేస్తున్నాము. ప్రధానంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ కాలువలు 4th LT కానివ్వండి, 5th LT కానివ్వండి, ఈ దెయ్యాల తూము కానివ్వండి, మరి అట్లాగే ఈ అన్నీ కూడా 1 టౌన్లో ఉన్నటువంటి ప్రధాన కాలువలు అన్నీ కూడా మరి సిల్ట్ తీపిచ్చాము. ఒకరోజు ఎండిన తర్వాత మళ్ళీ తీసినటువంటి సిల్ట్ని కూడా మరి లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాము. మరి ప్రజలందరూ కూడా కాలువల్లో తిని పడేసినటువంటి వ్యర్థ పదార్థాలు, కొబ్బరి బొండాలు కానివ్వండి, ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ఇవేది వేయకుండా వానాకాలము ఈ కాలువలో వీటి వల్ల పూడుకుపోతే పడినటువంటి వర్షపు నీళ్లు రోడ్ల మీదకి ఎక్కి ప్రజలకు వారికే అసౌకర్యాన్ని గురి చేస్తాయి. కాబట్టి కాలువలు కూడా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. మరి నగరపాలక సంస్థ తరఫున ఎప్పటికప్పుడు పూడికలు తీపించి నీట్గా ఉంచడం జరిగింది. శానిటేషన్ విషయంలో మరి మేయర్ గారు కానివ్వండి, శాసనసభ్యుల వారు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ప్రతిరోజు కూడా మరి శానిటేషన్ మీద అటెండెన్స్ విషయంలో కానివ్వండి, వర్క్ల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి. మరి గౌరవ కమిషనర్ గారు అట్లాగే గౌరవ అధికారులందరూ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి వర్కుల మీద రివ్యూ మీటింగ్లు కానివ్వండి, ఇన్స్పెక్షన్లు కానివ్వండి చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏలూరులోని కత్తెపి వీధిలో ఉన్న శ్రీ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో
తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ కె శాంతకుమారి, డైరెక్టర్ కె వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో 196 మంది స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ద్వారా తెలుగు భాష విశిష్టతను, గొప్పదనాన్ని చాటి చెబుతూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి అని తెలిపారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడని, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని చెప్పారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికి వీలైందని చెప్పారు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఈ కొద్ది సమయంలోనే మనం ఈ ప్రోగ్రాన్ని ముగించుకుంటాం. తెలుగు వారందరూ సరళమైన పద్ధతిలో ఒకే రకంగా భాష ఒకటి మాట్లాడాలని, ఆ భాషని అందరికీ వ్యవహారిక వాడుక భాషలోకి ఆ భాషని తర్జుమా చేసి ప్రాంతం వైద్యగా యాసల వారీగా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో, పండిత పామరులందరికీ అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. దానినే గ్రంథస్థం చేశాడు. ఏదైతే మాట్లాడుతున్నామో అదే ఈరోజు మనం చక్కగా చదవగలుగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఒక భాష ఇంగ్లీష్ తీసుకోండి, అది బాగా చదివిన వాడు ఇంగ్లీష్ చదివిన వాడే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. అలాగే విద్యార్థులందరికీ మాతృభాష శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ తరఫున మరొకసారి అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తల్లి లాంటి తెలుగు భాషని ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశంలో ప్రతి తెలుగువాడు తనకున్న నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి తెలుగు వీరులకు తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ ద్వారా ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి జరుపుకోవడం, దీనికి అనేక మంది తల్లిదండ్రులు వచ్చి నాకు ప్రోత్సాహాన్ని అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతోటి టీచర్స్కి అలాగే మేనేజ్మెంట్ వారికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వీరేంద్ర, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా ప్రాజెక్ట్ పొడుపు కథ. జయము భరతమాత జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఈయన జయంతిని మనం ఆంధ్ర తెలుగు మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నా పేరు రోజుదా, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు సాయిలో పబ్లిక్ పాఠశాల. అలాగే నా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సింగంనేని నారాయణ, రచయిత సింగంనేని నారాయణ. నేను మోహినిని. ఈ స్కూల్కి నేను తెలుగు భాష దినోత్సవానికి వచ్చాను. ఏలూరులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు 19వ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ లెప్రసీ కాలనీ వాసులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ
తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం ఉదయం స్కూల్లో పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేయడం జరిగిందని, సాయంత్రం హనుమాన్ నగర్ 19వ డివిజన్ లెప్రసీ కాలనీలో లెప్రసీ సోదరీమణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభీష్టం మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే తెలుగు భాష అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ ఆశీస్సులు పవన్ కళ్యాణ్పై ఎల్లప్పుడూ ఉంచాలని ఆయన ఆకాంక్షించారు. నిరంతరం ప్రజాసేవలో ఉండి రాష్ట్రంలో పెనుమార్పులో అవినీతికి ఎటువంటి భాగం లేకుండా మంచి పరిపాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నారని అన్నారు. రాబోయే తరానికి మంచి సమాజాన్ని అందించే మంచి పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. జనసేన నాయకులు నారా శేషు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, వేముల బాలు, జనసేన రవి, బోండా రామునాయుడు, వీర మహిళలు వెల్గా గాయత్రి, ఎడ్లపల్లి మమత, భారీ సంఖ్యలో స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున్న స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్షన్స్ పంచిపెట్టాం. మరి అదేవిధంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గం హనుమాన్ నగర్ 19వ డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి లెపర్సీ కాలనీలో లెపర్సీ సోదరీమణులకు నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ కమిటీ, వీర మహిళలు, అదేవిధంగా నారా శేషి గారు, ఇంకా మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిష్టం మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అయినటువంటి సందర్భంలో మరి ఈ యొక్క సందర్భాన్ని కూడా పురస్కరించుకొని తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులు, వారి యొక్క మనస్ఫూర్తిగా వారి యొక్క దీవెనలు కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులు అందించాలని, వారు నిరంతరం ప్రజాసేవలో ఉండి ఈ యొక్క రాష్ట్ర పెనుమార్పులో రాజకీయ వ్యవస్థలో కానీ అవినీతిలో కానీ ఎక్కడా కూడా ఇది లేకుండా మంచి పరిపాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వేస్తారు. ఈ రాష్ట్రానికి రాబోయేటువంటి జనరేషన్కి మంచి సమాజాన్ని అందించేటువంటి ఒక మంచి పరిపాలనని, సుస్థిరమైనటువంటి పరిపాలనని అందించే దిశగా వారు నడవాలి. ఆ పరమేశ్వరుడు వారికి అన్ని విధాలుగా కూడా ఆయుర ఆరోగ్యాన్ని, మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ వారోత్సవాలలో భాగంగా 3వ రోజు లెప్రసీ కాలనీలో నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. దీనికి మన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జన సైనికులకు, ఇన్ఛార్జి అప్పలనాయుడు గారికి, వీర మహిళలందరికీ నా ధన్యవాదాలు. ఏలూరు టీడీపీ మహిళా ప్రెసిడెంట్ వేగి లక్ష్మి తృతీయ వర్ధంతి సందర్భంగా గురువారం ఏలూరు కోటదెబ్బ దగ్గర గల ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహంలో వేగి లక్ష్మి పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమె ఉండగా మహిళలకు సంబంధించి ఎన్నో పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమస్యలపై పోరాడేదని అన్నారు. డ్వాక్రా మహిళా ఆర్పీలకు జీతాలు పెట్టాలని, ఆశా వర్కర్లకు జీతభత్యాలు కానీ మరియు గర్భిణీ స్త్రీలకు గుడ్డు పాలు అందించడం, ఇలా ఎన్నో సమస్యలపై పోరాడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలియజేశారు.
వేగి లక్ష్మి నా భార్య. మన అకస్మాత్ కరోనా కాలంలో ఆవిడ కాలేజ్ చేసింది. ఆవిడ లేని లోటు తీరని లోటు ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. ఆవిడ ఉండగా మరి వైసీపీలో 5 సంవత్సరాలు సిటీ మహిళా ప్రెసిడెంట్గా ఎన్నో పోరాటం చేసి పార్టీని బలోపేతం చేసింది. అట్లాగే టీడీపీలో కూడా బుజ్జి గారితో పాటు చంటి గారితో పాటు టీడీపీలో తన వంతు కృషి చేసి టీడీపీని ఏలూరులో సిటీ మహిళా ప్రెసిడెంట్కి తన వంతు సాయం చేసి టీడీపీని బలోపేతం చేసింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినవి. ఫస్ట్ ఆశా వర్కర్లకి తనంతు గొంతు ఎత్తి జీతబత్యాలు పెట్టాలని చెప్పి స్ట్రైక్ చేసింది. అట్లాగే డ్వాక్రా గ్రూపుల్లో ఆర్పీలు జీతబత్యాలు పెట్టాలని తనంతు స్ట్రైక్ చేసి వాళ్ళకి జీతబత్యాలు పెట్టడం జరిగింది. ఆవిడ లేని లోటు మేమంతా మా కుటుంబ సభ్యులం కానీ మేమంతా చాలా బాధపడుతున్నాం. ఆవిడ ఎక్కడున్నా విజయంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి తను ఉండంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, డ్వాక్రా మహిళలకి మరి జీతభత్యాలు పెట్టాలని ఆశా వర్కర్లు కానివ్వండి, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తను చనిపోవడం మాకు ఎంతో బాధానికం. కానీ తనకంటూ ఒక గుర్తింపు స్థాయి ప్రతి ఒక్కరిలో నిలుచుకొని ఉన్నారు. మరి ఆమెను తలుచుకుంటూ ఈరోజు మరి కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు వేగి సిద్ధు. నేను వేగి లక్ష్మి గారు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను. ఏలూరు టీఎన్ఎస్ఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ నేను. మరి ఈరోజు మా అమ్మగారు చనిపోయి 3వ సంవత్సరం. మరి ఆవిడ టీడీపీలో కానీ వైసీపీలో కానీ మాజీ మహిళా ప్రెసిడెంట్ కింద చేశారు. ఆవిడ ఉన్నప్పుడు మహిళలకు కానీ అలాగే పిల్లలకు కానీ ఎంతో సేవా కార్యక్రమం చేశారు. మరి ఈ రోజున మేము ఇక్కడ పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. పోరాటాలు చేసి టీడీపీల తరపున ఆవిడ ఎంతో కష్టపడింది. మరి ఆ కష్టాన్ని అందరూ గుర్తుంచుకొని ఈ రోజున మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పులిహార ప్రసాదంలో పురుగు వచ్చిందని ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో తనిఖీలు చేశారు. ఏలూరుకు చెందిన ఓ భక్తుడు కుటుంబంతో సహా చిన్న వెంకన్న దర్శనార్థం ద్వారకా తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం ప్రసాదం కౌంటర్ల వద్ద స్వామివారి ప్రసాదమైన లడ్డు, పులిహోర ప్యాకెట్లను కొనుగోలు చేశారు. ప్రసాదాలు తీసుకుని ఏలూరు వెళ్లిపోయారు. ఇంటి వద్ద పులిహార ప్రసాదం తిందామని చూస్తే అందులో అతనికి పురుగు కనిపించింది. వెంటనే అతని విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతని పోస్ట్పై స్పందించిన జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వారి తనిఖీల్లో ప్రసాదాల తయారీ కేంద్రం పరిశుభ్రంగానే ఉన్నట్లు, అక్కడ ప్రసాదంలో పురుగు పడే అవకాశం లేదని గుర్తించారు. అయితే ప్రసాదాల తయారీ అనంతరం ఓ ట్రక్ ద్వారా ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్దకు చేరతాయని, ఆ సమయంలో మార్గమధ్యంలో పురుగుపడి ఉండవచ్చునని ఆలయ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రసాదాల తయారీ కాంట్రాక్టర్కు ఆలయ ఈవో త్రినాథరావు నోటీసు జారీ చేశారు. అదేవిధంగా సంబంధిత సెక్షన్ ఏఈఓ, సూపరింటెండెంట్ సిబ్బందికి సంజయ్ కోరుతూ మెమో జారీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునకు నిన్న అనగా 27/8/24 భక్తులు కొంతమంది భక్తులు వచ్చి ఈ కౌంటర్స్లో మనం స్వామివారి ప్రసాదం ఏదైతే విక్రయిస్తున్నామో లడ్డు, పులిహోర కొనుక్కుని వెళ్ళినట్టుగాను, ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అందులో ఒక పురుగు ఉందని చెప్పేసి మీడియా ద్వారా నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఇమ్మీడియట్గా నేను ఈ ప్రసాదం ప్రిపరేషన్ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది. ఏదైతే ప్రసాదాలు ప్రిపరేషన్ చేస్తున్నామో ఆ ఏరియా అంతా శుభ్రంగానే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇష్యూ మళ్ళీ పునరావృతం కాకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంబంధిత కాంట్రాక్టర్ గారికి
మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే సిబ్బందిని కూడా మనం సైన్ చేసి కోరడం జరిగింది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రంలోని అనివేటి మండప ఆవరణలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను పెద్ద ఎత్తున జరిపేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో జరగనున్న సామూహిక వరలక్ష్మి వ్రత నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే వేదికను నిర్మించారు. అలాగే హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా అరటి బోదలు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ సామూహిక వ్రతాలకు అధిక సంఖ్యలో ముత్తైదువులు హాజరు కావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్రతాలకు హాజరయ్యే ముత్తైదువులకు దేవస్థానం పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, కొబ్బరికాయ, ఇతర పూజా సామగ్రిని అందజేస్తుందని ఆలయ ఈవో త్రినాథరావు చెప్తున్నారు. కలసం పెట్టుకునే పాత్రను ముత్తైదువులు తెచ్చుకోవాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాయామంతోనే శారీరక మానసిక దృఢత్వం, ఉల్లాసంగా ఉత్సాహంగా 3K రన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ. ఇకపై అధికారికంగా వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్య వైశ్యులు. నగరంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులకు శ్రీకారం. పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న జేసీ దాత్రిరెడ్డి. వైఎంహెచ్ఏలో ఘనంగా గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. తెలుగు భాష గొప్పతనాన్ని ఈ తరానికి తెలియపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్న ముఖ్య వక్తలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. లెప్రసీ కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.